చేస్తే మాత్రం ఈ 99 19 పడిపోతాయి అని నేను. ఓకే రైట్ సార్, ఇప్పుడు నేను ఒకసారి రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం సాగింది సార్, దాంట్లోకి వద్దాము. సురేష్ కొచ్చాట్ల గారు, మోదీ గారు మాట్లాడిన దాంట్లో ముఖ్యంగా లోక్సభలో మాట్లాడకపోవడం అనేది అది నిజంగా దాన్ని మనం ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశమే. బట్ లోక్సభలో ఆయన మాట్లాడలేకపోయారు, రాజ్యసభలో మాట్లాడారు, విపక్షాలు వాకౌట్ చేశాయి. బట్ మోదీ మాట్లాడిన దాంట్లో అటు కాంగ్రెస్ ని తూర్పారబడుతూనే ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పే ప్రయత్నం కూడా చేశారు. సో మోదీ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయంలో చాలా స్పష్టమైన విధానాన్ని ఆయన మొదటి నుంచి అవలంబిస్తూ వస్తూ ఉంటారు. ఆయన సెటైర్లు కానీ ఎవరి పేర్లు తీసుకోరు. ఒకసారి కూడా నాకు తెలిసి రాహుల్ గాంధీ అనే పేరు తీసుకోకుండానే ఆయన చెప్పాల్సిందంతా చెప్తారు, విమర్శించాల్సిందంతా విమర్శిస్తూ ఉంటారు. సో ఇవాళ రాజ్యసభలో మోదీ ప్రసంగం సాగిన తీరు గురించి మీ విశ్లేషణ ఏంటి? సాయి గారు, మోదీ గారు మాట్లాడుతున్న స్పీచ్ నేను హాఫ్ పీసెస్ లో విన్నాను అనమాట. కొంచెం హాఫ్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ హాఫ్ దాన్ని రిపీట్ చేసుకున్నాను. ఓకే, మోదీ గారు క్లియర్ గా ఒకటి ఆయన వాళ్ళ గవర్నమెంట్ పాలసీస్, ఎన్డీఏ గవర్నమెంట్ పాలసీస్ గురించి మాట్లాడారు, ముద్రా లోన్ గురించి మాట్లాడారు. నేను ఎప్పుడు చెప్తుంటాను బీజేపీ లీడర్స్ దగ్గర తెలంగాణలో, మీరు ముద్రా లోన్ గురించి మాట్లాడండి. ఎందుకంటే మోదీ గారికి అన్నిటికంటే పాపులర్ ఉన్న స్కీమ్ అది మోదీ గారిది ముద్రా లోన్. ఎందుకంటే అది యంగ్ ఆడియన్స్ ఒకటి అపీల్ చేస్తారు, ఇంకోటి మహిళలకు అపీల్ చేస్తారు. సో దాని గురించి మోదీ గారు చాలా డీటెయిల్డ్ గా మాట్లాడారు. అది కాకుండా ఆయన హిస్టరీ నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొచ్చారు సాయి గారు. ఐ థింక్ హిమాచల్ ప్రదేశ్ లో ఇందిరాగాంధీ గారు వెళ్ళినప్పుడు అక్కడ నాకు జీప్ కావాలంటే ఫైనాన్స్ గా మన ప్లానింగ్ కమిషన్ రూల్ ఉందంట, అక్కడ జీపు దొరకదు, మీకు కావాలంటే గుర్రాలు ఉంటాయని చెప్పారంట. అలా ఆలోచించాడు. సో ఆయన మోదీ గారు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ప్లానింగ్ కమిషన్ ఎందుకు తీసేసి నీతి ఆయోగ్ ఎందుకు తీసుకొచ్చా అని చెప్పి చట్టం మార్చి తీసుకొచ్చిన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఎక్కడో 17th సెంచరీలో మిగిలిపోయిన ప్లానింగ్ కమిషన్ ని 21st సెంచరీకి తీసుకొచ్చిన నీతి ఆయోగం చేశా అని చెప్పారు. అది కాకుండా చాలా మటుకు ప్రొసీజర్లీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎందుకు చేశారు, ఏం చేశారు, ఎప్పుడు చేశారు అని చెప్పి చాలా క్లియర్ గా ప్రతి స్కీమ్ గురించి, అంటే అన్ని స్కీములు చెప్పలేరు కానీ కొన్ని స్కీమ్స్ కి స్పెసిఫిక్లీ మోదీ గారు మాట్లాడారు. ఎందుకంటే ఫస్ట్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఖర్గే గారు పాపం చాలా కష్టపడారు. లేకపోతే ఎందుకంటే ఆయన అటెండెన్స్ ఇవ్వాలి కదా అక్కడ 10 జన్పథ్ లో, లేకుంటే ఆయన పాపం రేపు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉండలేరు రాజ్యసభలో. ఆ పరిస్థితుల్లో మోదీ గారు చాలా పేషెన్స్ గా, ఆయన మెచ్చుకోవాలి. నాకైతే కోపం వచ్చేస్తుంది అట్లానే ఎవరైనా స్లోగన్ రేజ్ చేస్తే వెళ్ళి కొట్టేస్తాం, కానీ మనం చేయలేము కదా, మోదీ గారు చేయలేరు అది. సో మోదీ గారు చాలా మెచ్యూర్ గా ప్రతి స్కీమ్, నాకు అదే నచ్చింది, 3-4 మేజర్ స్కీమ్స్ తీసి చెప్పారు. అది కాకుండా ఆయన వాళ్ళ పార్టీ ఫిలాసఫీ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ పార్టీలో ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది చాలా క్లియర్ గా. అది టార్గెటెడ్ అట్ రాహుల్ గాంధీ. ఎందుకంటే మన అందరు తెలిసిందే, అక్కడ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది ఒక పక్కన, ఇంకొక పక్కన కాడర్ బేస్ పార్టీ. సార్ ఒక్క నిమిషం సురేష్ గారు, వాళ్ళు ఆయన మోదీ గారు మాట్లాడిన మాటలు చాలా ఇంపార్టెంట్, వాటి గురించి మనం డిస్కస్ చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం నేను అడిగేది ఏంటంటే ఏ అప్రోచ్ ని ప్రజలు స్వాగతిస్తారు, నా క్వశ్చన్ అది. అండ్ ఏంటంటే ఇప్పుడు ఈయన ఎంత మాట్లాడినా స్టేబుల్ గా, ఎవరి పేరు తీసుకోకుండా, ఏ నాయకుడిని ఏదో అనకుండా, అంటే బేసికలీ మీరు అబ్జర్వ్ చేస్తే నిన్నటి నుంచి చూస్తే ప్రియాంక వాద్రా డర్గేహో అని చెప్పేసి మాట్లాడుతుంది, లేకపోతే మిగతా నాయకులందరూ కూడా మోదీ గారు భయపడిపోతున్నారు, మోదీ దేశాన్ని నమ్మేస్తున్నారు. సో ఒక నెగటివ్ ధోరణితో విపక్షాల విమర్శలు నడుస్తున్న టైంలో ఒకరి పేరు కూడా తీసుకోకుండా ఈయనేమో ఇంకొక అప్రోచ్ తో వెళ్తున్నారు. ఏ అప్రోచ్ ని ప్రజలు చూస్తూ ఉన్నారు, ఏ అప్రోచ్ నిజంగా పొలిటికల్ గా మైలేజ్ ఇస్తుంది, పొలిటికల్ గా కూడా సక్సెస్ఫుల్ ఫార్ములాగా ఉంటుంది? బికాస్ యూఆర్ ఎ సీనియర్ జర్నలిస్ట్. ఇప్పుడు ఇది కరెక్టేనా? అంటే ఈ మధ్య కాలంలో జెన్జీ లేకపోతే ఈ కొత్త తరం వాళ్ళందరూ కూడా అగ్రెసివ్ నేచర్ నే కదా ఇష్టపడుతున్నారనే ఒక భావన ఉంది. ఇస్ ఇట్ ట్రూ? సాయి గారు, ఇప్పుడు కూడా 3వ నేషన్ సర్వే వచ్చింది మన ఇండియా టుడేది, మీరు చూసుంటారు. అక్కడ కూడా జెన్జీలో పాపులారిటీ 70 సంవత్సరాలైన మోదీ గారికి ఇచ్చారు. ఆలోచించండి, జెన్జీ అంటే వాళ్ళకి అగ్రెసివ్నెస్ అని కాదు, వాళ్ళు మీరు ఏం మాట్లాడుతున్నారో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. రాహుల్ గాంధీ థియేట్రిక్స్ ఉంటుంది, ఎక్కువ డ్రామా ఎక్కువ ఉంటుంది, మీరు చూసుంటారు. ఆయన ఏదో ప్రిపేర్డ్, మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తారు చూడండి, అక్కడ ప్రిపేర్డ్ అయ్యి కెమెరా రాగానే వాళ్ళు ధర్నా మొదలు పెడతారు. కెమెరా వచ్చేదాకా ఊరుకుంటారు, ఎవరు ఎక్కడి నుంచి లేవరు అనమాట. కెమెరా రాగానే వాళ్ళు ఇమ్మీడియట్ గా అది ఇది స్పీచ్లు ఉంటుంది. దాని తర్వాత కెమెరా, టెలివిజన్ కెమెరా, న్యూస్ ఛానల్ వాళ్ళు అన్ని రికార్డ్ చేశారనుకోండి, స్పీచ్లు బంద్ అయిపోతుంది. ఈయన చేసే స్పీచ్ అన్న బాడీ లాంగ్వేజ్ చూస్తేనే మీరు చెప్తారు, అది ఏ సైకాలజిస్ట్ అని చూపిస్తే చెప్తారు చాలా క్లియర్ గా. ఈజ్ అ అన్ష్యూర్ పర్సన్.
ఆయన ఒక కాన్ఫిడెంట్ లేని పర్సన్ ఇట్లా బిహేవ్ చేస్తారు. డాక్యుమెంట్ తీసుకురొచ్చి చూపించడం, వెన్ యూ నోస్ దట్ రూల్స్ డోంట్ అలవ్ యూ. ఆన్ రికార్డ్ వెళ్ళలేదు, కానీ టెలివిజన్, నేను అదే చెప్తాను ఇప్పుడు కూడా, స్పీకర్ గారు వెన్ యూ సేస్ నథింగ్ విల్ గో ఆన్ రికార్డ్, అప్పుడు మ్యూట్ చేసేసేయాలి, వాయిస్ ఉండకూడదు. ఎందుకంటే అప్పుడు తెలిసిపోతుంది రేపు ఇది టెలివిజన్ బయటికి వెళ్ళొద్దంటే ఇంద్రపాక్ లాగా రాహుల్ గాంధీ కూడా టెంట్ బంద్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ప్రాబ్లం అన్నమాట. ఇక్కడే వచ్చింది, ఈ టెలివిజన్ కెమెరా ఆన్ ఉందని తెలుసుకున్న రాహుల్ గాంధీ దీన్ని మిస్యూజ్ చేస్తారు. దానికోసం అగ్రెసివ్. మోదీ గారు ఎంత మెచ్యూర్ గా మాట్లాడే చూడండి. ఆయన ఎవరి మీద చెప్పినట్టు ఎవరి మీద ఎవరిని తిట్టలేదు, ఎవరిని చెప్పలేదు, ఏం చేయలేదు, అన్సబ్స్టాంటియేటెడ్ అలిగేషన్స్ చేయలేదు. నిచికాంత్ దుబే చేసుకున్నారు, మిగతా వాళ్ళు చేసుకున్నారు, కిరణ్ రిజిజు మాట్లాడతారు, రాజ్నాథ్ సింగ్ మాట్లాడతారు, అమిత్ షా గారు కానీ మోదీ గారికి వచ్చేదాకా ప్రైమ్ మినిస్టీరియల్ మెటీరియల్ ఎట్లా ఉండాలనేది ఎక్స్ప్లెనేషన్ రాహుల్ గాంధీకి ఇస్తున్నారు. దానికోసమే రాహుల్ గాంధీ ఇప్పుడు కాదు, ఆయన 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆయన కూడా అప్పుడు దాకా ఉంటాయి, మంచిదే. అప్పుడు దాకా కూడా ఆయన ప్రధానమంత్రి కాలేడు, అది చాలా క్లియర్. అది ఎందుకంటే ఒక ఇమ్మెచ్యూర్ కిడ్, ఆయన డ్రామా చేస్తాడు. వాళ్ళ పార్టీ మీరు గుర్తుంటుంది, మొన్న ఈ స్పీచ్ ఇచ్చే ముందు అది చాలా వైరల్ అయింది ఆ వీడియో. అది నేను నేషనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడబోతున్నానని చెప్పి లేచి చెప్పగానే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అందరు కాంగ్రెస్ ఎంపీలు అందరు నవ్వారు, జోరుగా నవ్వారు. సో స్పీకర్ అడిగారు అప్పుడు, ఐ డోంట్ నో హూ వాస్ ఇన్ ద చైర్ అట్ దట్ టైం, స్పీకర్ గారు అడిగారు, ఇదేంటి మీరు మీ పార్టీ లీడర్ మాట్లాడుతున్నారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతూ మీరేంటి ఆయన మీద నవ్వుతున్నారని అడిగారు. వాళ్ళకు కూడా తెలుసు ఇదొక డ్రామా, ఈయన చేసేదంతా అదే. కానీ మోదీ గారు చూడండి మెచ్యూర్ గా, చాలా క్లియర్ గా, ఈవెన్ టైం ఎక్స్టెన్షన్ 6 గంటలకు ఇవాళ సెషన్ అయిపోతుంటే కరెక్ట్ గా 6 గంటలకు వైస్ చైర్మన్ రాధాకృష్ణన్ గారు ఎక్స్టెన్షన్ అడిగారు 6 హౌస్ దగ్గర, 6 నుంచి నేను ఎక్స్టెండ్ చేసుకుంటానని. మోదీ గారు ఇమ్మీడియట్లీ ఆపేశారు స్పీచ్. అక్కడ ఆపి ఎక్స్టెన్షన్ తీసుకున్న తర్వాత థ్యాంక్ యూ అని చెప్పి మళ్ళీ స్పీచ్ మొదలు పెట్టారు. దాట్ షోస్ ద మెచ్యూరిటీ సాయి గారు. అది ఇప్పుడు కాదు, మోదీ గారు మన్ కీ బాత్ లో కానివ్వండి, ఆయన మాట్లాడుతున్న ఈవెన్ ఫారిన్ గవర్నమెంట్స్ వచ్చినప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్న తీర్పు, ఆయన చాలా క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడతారు. ఎస్పెషల్లీ అమెరికాతో చేసిన ఈ ఒప్పందంలో చాలా మంది నా దగ్గర అడిగారు, ఎందుకు మోదీ గారు మాట్లాడలేదు. కొన్ని సందర్భాల్లో మాట్లాడకూడదు, అంతే. డిప్లొమసీ ఈజ్ హౌ వాట్ యు డోంట్ స్పీక్, నాట్ వాట్ యు స్పీక్. అది చాలా క్లియర్ ఉంటుంది దాంట్లో. ఎందుకు ట్రంప్ లాగా నేను అదే చేశాను, రోడ్డు మీద ఇద్దరు కొట్టుకున్నారు, వాడిని నేను వెళ్ళి సపరేట్ చేశానని చెప్ప అక్కర్లేదు అదంతా. ఇది మెయిన్ పాయింట్. మోదీ గారు మెచ్యూరిటీ, ఇది ఒక ఐ థింక్ నాట్ అ ఫస్ట్ స్పీచ్. నేను వినో పాసిబుల్ 10th or 11th స్పీచ్ ఉండొచ్చు. ఇది చాలా క్లియర్ గా, చాలా ఎక్స్టెన్సివ్ గా మాట్లాడుతూ నోట్స్ నుంచి కోట్ చేసి, ఏది డ్రామా ఏం లేకుండా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో చెప్తారు మోదీ గారు. అది డిఫరెన్స్. బట్ రెండో అంశం కూడా ఉంది సార్, సాయి కృష్ణ గారు మీరు రెస్పాండ్ కండి. యాక్చువల్లీ రెండో అంశం కూడా ఉంది. ఒకటి, ఆయన కాన్ఫిడెన్స్ కనబడుతోంది మోదీ గారిది కావచ్చు, దట్స్ రైట్. బట్ అట్ ద సేమ్ టైం ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి అగ్రెషన్, వాళ్ళ నుంచి వస్తున్నటువంటి చాలా సీరియస్ గా చేస్తున్నటువంటి విమర్శలు, వ్యాఖ్యానాలు, ఆల్మోస్ట్ ఫిజికల్ అటాక్ వరకు వెళ్ళిపోతుందన్న భావనలు, ఇవన్నీ చూస్తుంటే కూడా అంటే ఈజీగా, అంత సింపుల్ గా కూడా మనము అంటే విపక్షాల భావనల్ని తీసేయాల్సిన అవసరం కూడా లేదేమో. ఎందుకంటే వాళ్ళ అగ్రెషన్ వాళ్ళకు ఉంది, వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న మాట అదే. అంటే మొత్తానికి అసలు మాకు టైమే ఇవ్వట్లేదు, మమ్మల్ని మాట్లాడడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు, ఏది మాట్లాడినా మీరు మాట్లాడేది వినడం కోసమేనా మేము వచ్చేది, అంటే ఒక మీ భాషలు వినడం కోసమేనా పార్లమెంట్ ఉంది అనేది వాళ్ళ అభిప్రాయం. ఇటువైపు నుంచేమో